నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గర్భం దాల్చే ముందు లేదా గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం పూర్తి నిషేధం. ఆడపిల్ల జననాన్ని రక్షించడం, లింగ వివక్షను అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, వైద్యులు ఈ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్లు, రికార్డులు పకడ్బందీగా నిర్వహించకపోతే లైసెన్సు రద్దు చేసి నేర కేసులు నమోదు చేస్తాం. హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలి. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. సకాలంలో తెలియజేయకపోతే చర్యలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తిపై నిజ నిజాలు తెలుపుతూ రిజైండర్లు పంపాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను, నర్సింగ్ హోమ్స్, వైద్యులు అనుమతి లేకుండా నడుపుతుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడరాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలుంటాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణులకు వైద్య సేవలు అందించే సమయంలో వారికి లింగ వివక్షతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ, సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడకూడదని అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో జన్మిస్తున్న మగ ఆడ శిశువుల నిష్పత్తి ప్రస్తుతం 10:901 ఉందని, ఈ సంఖ్య క్రమేపీ తగ్గిపోతే భవిష్యత్తులో ప్రమాదకరమని, కావున ప్రజలు లింగ నిర్ధారణకు పాల్పడరాదని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తొలిసారి 10,000 రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాలు కారాగార శిక్ష ఉంటుందని, అలాగే ఈ చర్యలకు మళ్లీ పాల్పడితే శిక్షలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. శ్రీకాళహస్తి నందు ప్రమాదకరంగా 1000 మంది మగ శిశువులకు 629 ఆడ శిశువులు మాత్రమే జన్మిస్తున్నారని, శ్రీకాళహస్తి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులందు విచారణ కమిటీ వేసి కారణాలు విశ్లేషించి పూర్తి నివేదికను 4 వారాలలోపు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశిస్తూ, జిల్లాలో స్కానింగ్ సెంటర్లపైన నిఘా పెంచి ఎక్కడైనా లోపాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, వైద్యులు ఈ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని, రిజిస్ట్రేషన్లు, రికార్డులు పకడ్బందీగా నిర్వహించకపోతే లైసెన్సు రద్దు చేసి నేర కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆడపిల్ల జననాన్ని రక్షించడం, లింగ వివక్షతను అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న ప్రజలకు పీసీపీఎన్డీటీ చట్టం అమలు పరిచే విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, డిఐఓ శాంతికుమారి, ఇతర అధికారులు, ఎన్జీఓ మెంబర్స్, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్యం తదితర అంశాలపై మంగళవారం నగరపాలక సంస్థ టీటీడీ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో టీటీడీ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకుని పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రధాన కూడలలో విద్యుత్ దీప అలంకరణలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లకు రంగులు వేయాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నగరంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండేలా అధికారులు సమన్వయం చేసుకుని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत
మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కి भारत माता की भारत माता की भारत माता की भारत माता की తిరుపతి జిల్లాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. వాటి సమాచారాన్ని సకాలంలో అందించని వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఇందుకు సంబంధించి రేణిగుంట మండల ఈఓపీఆర్డీని సస్పెండ్ చేయాలని డిపిఓని ఆదేశించారు. అలాగే మండల ఏఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. సకాలంలో సమాచారం అందించని సంబంధిత విఆర్ఓపై ఛార్జ్ షీట్ తయారు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి సూపర్వైజర్లపైన ఛార్జెస్ ఫ్రేమ్ చేసి శుక్రవారంలోపు తనకు నివేదిక పంపాలని డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా శాఖల సమన్వయంతో తక్షణ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీటి కుళాయిల వద్ద, వాటర్ ట్యాంకుల వద్ద లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని, అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లపై డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారు గుర్తించిన లోటుపాట్లపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ఇప్పటికే చాలా మంది అధికారులు ఎండార్స్మెంట్లు సరైన క్రమంలో పంపడం లేదని సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో ఈ క్రాఫ్ట్ బుకింగ్ మరియు యూరియా ఆవశ్యకతపై ఇటీవలే వ్యవసాయ అధికారులతో తాను సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాలోని తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై పత్రికల్లో, ఇతర సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటం, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించినట్లయితే సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అందులో పేర్కొన్న అంశాలపై వాస్తవాలను నిర్ధారించుకుని ఎక్కడికక్కడ రిజైండర్లు పంపాలన్నారు. జిల్లా స్థాయి ఉన్నత అధికారులు జిల్లా స్థాయిలో ప్రచురించిన అంశాలపై రిజైండర్లను సమాచార శాఖ సహాయ సంచాలకులకు పంపాలన్నారు. తప్పుడు సమాచార వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో గత 5 రోజులలో 4 సార్లు సమావేశాలు పెట్టి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నత అధికారులు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అభినందనలు తెలిపారు. చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. వినాయక చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చవితి వేడుకలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేశారని తెలిపారు. ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో జరిగిన తప్పులను బేరుజు వేసుకుని రానున్న సంవత్సరం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వినాయక సాగర్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జన కమిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కార్యాలయం కేటాయించాలని సామంచి శ్రీనివాస్ కోరారు. అనంతరం వినాయకుడి చిత్రపటాలతో సన్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఏఎస్పీ రవి మనోహర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డీసీపీ ఖాన్, డీఎస్పీ భక్తవత్సలం, రామకృష్ణ ఆచారి, తహసీల్దార్ సురేష్ బాబు, నిమజ్జన కమిటీ నాయకులు గుండాల గోపీనాథ్, టీటీడీ, ఫైర్, ఫిషరీస్, హార్టికల్చర్ తదితర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో స్థానిక మహతి ఆడిటోరియం నందు శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి, స్వర్ణోత్సవ, నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కళోత్సవాల గోడపత్రికలను మంగళవారం గాంధీ రోడ్డులోని భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయం నందు
బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కళోత్సవాలలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొననున్నారు. పలువురు సీనియర్ కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. నగర ప్రజలు ఈ రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ కళ నృత్యోత్సవాలను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కరణాతం మురళీకృష్ణ, పురోహితులు సురేష్ స్వామి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకుల సుబ్రహ్మణ్యం గారు ఇది స్టార్ట్ చేశారు 1990లో. అప్పటి నుంచి దీనిలో దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేస్తున్నారు. మహతిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పటికీ అవుతూ ఉండాలని సంతోషంగా మేము కూడా చెప్పుకుంటున్నాము. 12th 13th అప్పుడు అవుతుంది ప్రోగ్రాము. అందరూ వచ్చేయాలి, దీనికి అందరూ వచ్చి ఆదరించాలా ఇటువంటి ప్రోగ్రామ్స్ని. రంగస్థలి 1990లో ఆనాటి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీయుతులు స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించారు. వారే 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహణకంత కూడా ఖర్చులతో కూడినటువంటిది ఆయనే భరించి దాన్ని నిర్వహించేవారు. అది ఇప్పుడు 35వ సంవత్సరం అయింది. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ వారి కుమారులైనటువంటి శ్రీయుతులు ఆకుల సతీష్ కుమార్ గారు ఆవిష్కరించారు. మా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ శాస్త్రీయ జానపద నృత్య కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రేక్షక ఆదరణ పొందాడు. అదే కాకుండా మేము ప్రతి శనివారం కూడా నగర సంకీర్తం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భజన కళారూపాలతో ప్రతి శనివారం నగర వీధుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. ఏమంటే కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో స్వామివారికి ఎన్నో బంగారు ఆభరణాలు ఇచ్చి ఆయన భక్తిని చాటుకున్నారు. ఆయన పేరుతో ప్రతి ఏటా మేము ఈ మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 12, 13, 14 సెప్టెంబర్ మాసంలో జరుగుతున్నాయి. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి రాత్రి 9:00 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి శ్రమపడి ఈ బాలబాలికలు ఈ నృత్య కళోత్సవాలు పాల్గొంటున్నారు. నగరవాసులంతా వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి ఈ బాలబాలికలను ఆశీర్వదిస్తారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుపతి నగరంలోని గాంధీ భవన్ పరిసరాలతో పాటు అలిపిరి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మంగళవారం ఉదయం పరిశీలించారు. గాంధీ భవన్ లో బోరు మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా చేయించాలని భవన్ సభ్యులు కోరారు. కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని, బోరు మరమ్మతులు చేసి మురికి నీరు వెళ్లే పైప్లైన్ బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల వారు చెత్తా చెదారం రోడ్ల పక్కన వేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, రేవతి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈలు మధు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం పాతకుంట పంచాయతీ అమ్మచెరువు గ్రామానికి ఏర్పేడు వెంకటగిరి రోడ్డు నుండి 1.5 కిలోమీటర్ల రోడ్డు వేయమని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పదే గ్రామస్తులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విన్నవించిన సమస్య పరిష్కరించలేదని వాపోయారు. ఆ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఈ రోడ్డు వేయడానికి ఎవరు ముందుకు రాకపోవటం, ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఇరిగేషన్ వాళ్ళ అనుమతిని సాకులు చెప్పి చిన్న గ్రామానికి చెందిన 30 కుటుంబాలను వేధించడం ఈ ప్రభుత్వానికి తగుతుందా అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ రోజు వీఆర్ఓ సర్వే ముందు వాపోయారు. 30 కుటుంబాలను వేధించడం ఈ ప్రభుత్వానికి తగుతుందా అని గ్రామస్తులు ఈ రోజు వీఆర్ఓ సర్వే ముందు వాపోయారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చినప్పటికీ పట్టించుకున్న నాదుడు లేదని ఆవేదన చెందారు. ఇంత చేతకాని ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఆదినారాయణ, పెంచలయ్య, వెంకటేష్, చించేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది అమ్మచెరువు గ్రామం, మా సొంత గ్రామం. నా పేరు నాన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ ఊరికి ఈ రోడ్డు వేయమని చెప్పేసి అక్కడ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోడ్డు వేయమని చెప్పేసి గ్రామస్తులు పదే విజ్ఞప్తి చేశారు. నేను సొంతంగా కలెక్టర్ గారికి, అదే రకంగా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ రోడ్డు వేయడానికి కథలు చెప్తున్నారు, సాకులు చెప్పి దీన్ని వేయకుండా ఈరోజు చేస్తున్నారు. మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పంచాయతీలను ఉద్ధరించేస్తాను అని చెప్పినాడు. ఇది అంతా మొత్తంలో ఈడ్స్ కొడితే 50 లక్షలు కూడా కాదు.
ఈ రోడ్డుకి సంబంధించి అటేమో ఇరిగేషన్ వాళ్ళు చెరువుకి లేదని అంటారు, ఇటేమనంటే ఫారెస్ట్ వాళ్ళు తెచ్చని అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫారెస్ట్ లేదు ఏమీ లేదు రోడ్లు వేసుకోవచ్చు అని చెప్తా ఉంటే అవస్థ పడుతున్నారంటే మామూలు అవస్థ పడలేదు. ఈ గ్రామ రైతులు ఈ పేదలందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చిన్న చిన్న చేసుకుని బతికేవాళ్ళు, రైతులు పోవడానికి కానీ స్కూల్ పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా అవస్థపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీన్ని కూడా చేయలేని ఈ ప్రభుత్వం ఇంక దేనికి ఉపయోగపడుతుందని నేను అడుగుతున్నాను. మన కాళహస్తిలో ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా కలెక్టర్ గారిని పిలిపించి నేను మొత్తం కూడా ఇవన్నీ పరిష్కరిస్తానని చెప్పి కుప్పలుగా వచ్చి ఇచ్చారు. దాంతో నేను కూడా పోయి ఇచ్చిన ఆ దానికి ఇప్పుడు వచ్చి ఏమీ గతి లేకుండా పంచాయతీరాజ్ వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ వాళ్ళు అనుమతి కావాలి, ఇరిగేషన్ వాళ్ళు అనుమతి కావాలి, 90 లక్షలు అవుతుంది, 2.5 కిలోమీటర్ అవుతుంది. ఈ రకంగా మాటలు చెప్పుకొని చేస్తున్నారు. ప్రజలు మాత్రం చాలా అసహించుకున్న పరిస్థితి ప్రభుత్వ పాలనకు సంబంధించి. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేస్తే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ వృద్ధులు వెళ్ళడానికి కానీ ఈ రోడ్డు నుంచి పక్క తిమ్మారం అర్జునవాడ అనేకమైన ప్రజలు ఈ పక్క ఈ రోడ్డు దగ్గరగా ఉంటుందని షార్ట్ కట్గా ఉంటుంది వెళ్తున్నారు. ఈ పక్కనే ఎంపీల ఆసుపత్రి ఉంది, దానికి పోయే వాళ్ళు కూడా ఈ రూట్లోనే పోతుంటారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న వర్షం పడినా మొత్తం జారి పడిపోతున్న పరిస్థితి ఉంది. వెంటనే అమ్మచెరువు గ్రామానికి, ఇది కాళహస్తి మండలం ఈ పాతగుంట పంచాయతీలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ గ్రామస్తుల తరఫున చేస్తున్నాం. లేకపోతే తీవ్రంగా రాబోయే కాలంలో దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నగరి టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆర్కే రోజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదాత పోరులో భాగంగా రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత పోరులో భాగంగా రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతన్నకు అండగా నిలుస్తూ నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది. తర్వాత రైతుల సమస్యలను వినతిపత్ర రూపంలో ఆర్జీఓకి అందజేశారు. అన్నదాతలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిలువున మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగిరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్నెల్కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్లీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్కు రాసిన గొప్ప మేధావి. అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు,
రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు? రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు అడుగుతున్నా. చిత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టిన 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య చిత్తూరు సబ్ డివిజనల్ ఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో తన సిబ్బందితో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా రవాణా అవుతున్న సుమారు 4 లక్షల విలువైన బాణసంచా సామగ్రితో కూడిన ఒక ఐచర్ వాహనంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై అక్రమ రవాణాపై నిఘా పెట్టిన చిత్తూరు 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్యకి అందిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుండి ఎటువంటి చట్టపరమైన లైసెన్సులు లేకుండా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలకు తరలిస్తున్న TN25CH 9673 ఐచర్ వాహనాన్ని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ వాహనంలో సుమారు 70 బాణాసంచా బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని తెలిపారు. బాణాసంచా అక్రమ రవాణాలో పాల్గొన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో హెచ్సి సుధీర్, బాబురెడ్డి, పిసి రాజేష్, సుబ్రహ్మణ్యం, హెచ్జి భాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాణాసంచా వంటి అధిక ప్రమాదమైన పదార్థాలను అక్రమంగా రవాణా చేయటం చట్ట విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి అక్రమ రవాణాలో పాలుపంచుకునే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని 2 టౌన్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కరిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా. నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు. భగవంతుడు మినిస్టర్ కూడా చేసేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. అట్లా చేసి కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు, 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగం. రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ
ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదాలు ముందుకు పోవాలని కోరుకుంటాను. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గర్భం దాల్చే ముందు లేదా గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం పూర్తి నిషేధం. ఆడపిల్ల జననాన్ని రక్షించడం, లింగ వివక్షను అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, వైద్యులు ఈ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్లు, రికార్డులు పకడ్బందీగా నిర్వహించకపోతే లైసెన్సు రద్దు చేసి నేర కేసులు నమోదు చేస్తాం. హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలి. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. సకాలంలో తెలియజేయకపోతే చర్యలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తిపై నిజ నిజాలు తెలుపుతూ రిజైండర్లు పంపాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.